నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ 130 డివిజన్ సూరారం కాలనీ తెలుగు తల్లి నగర్ వద్ద దళిత సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మహానీయుల జయంతి వేడుకలకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల్లో అక్షర జ్యోతిని వెలిగించడం ద్వారానే జ్ఞాన జ్యోతి వెలుగుతుందన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పులే వంటి మహానీయుల త్యాగాల ఫలితమే నేటి మన జీవన గమనమన్నారు. అటువంటి మహానీయులను ఎన్నటికీ మరవద్దన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కోఆపరేటివ్ చైర్మన్ మన్నే రాజు, దళిత సంఘాల ఐక్య వేదిక చైర్మన్ గట్టు అశోక్, మాజీ చైర్మన్ సత్యనారాయణ, సీనియర్ నాయకులు అవిజయ్ జేమ్స్, జహాంగీర్ భాయ్, రవీందర్, నిర్వాహకులు గౌని శంకర్, తారా సింగ్, కరాటే సీను, శ్యామ్ కుమార్, వీరేశం, శ్రీపాల్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. చెప్పుకొని మళ్ళీ మనం కూడా భవిష్యత్ తరాల వారికి చక్కటి పునాది వేసి వారిని ముందు నడిపించాల్సిన బాధ్యత మనం తీసుకోవాలా. వారు కన్న కలలు నిజం చేయాలని చెప్పేసి కూడా ఇలాంటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది మామూలు విషయం కాదు. తప్పకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కన్న కలలు తప్పకుండా రాబోయే రోజుల్లో మనకి రోజు రోజుకి మనం బలపడతా ఉన్నాం. ఈరోజు ఎంతో మంది అణగారిన వర్గాలంటే ఈరోజు సూరారం తెలుగు నగర్లో మహనీయుల పండుగ సందర్భంగా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు శంకర్ గారు, వేదికలు అలంకరించినటువంటి సీనియర్ నాయకులు, మరి మన దళిత సంఘాల ఐక్యవేదిక మన నాయకత్వం వహిస్తున్నటువంటి అశోక్ గారు, అదేవిధంగా సత్యనారాయణ గారు, మరి మన్నం రాజు గారు, కొంద్రి యాదగిరి గారు, బుచ్చన్న గారు, రాజ్ కుమార్ గారు, సోదరిమణి దేవి గారికి వేదిక పైన చాలామంది అరుణ గారు ఉన్నారు. అందరూ కూడా మధు గారు, అందరికీ పేరు పేరున మా వీరేష్ గారు, పెద్దలు వెంకట సోమన్న గారు, మన కళకార బృందం ఇక్కడ వచ్చేసినటువంటి సోదరులందరూ కూడా పేరు పేరున ఈ మహానీయుల పండుగ జరుపుకుంటున్న సందర్భంగా నా మనస్ఫూర్తిగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఇది సుమారు 10 సంవత్సరాల నుంచి కూడా శంకర్ గారు నిర్విరామంగా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యవంతం తీసుకొస్తూ అణగారిన వర్గాలందరూ కూడా ప్రోత్సహిస్తూ దారి సుగమం చేసుకుంటూ కార్యక్రమాలు కూడా అనేక మంది పెద్దలు గతంలో అనుభవం ఉన్న నాయకులు జీబీ రాజు గారి నాయకులు లాంటి పెద్ద పెద్ద నాయకుల్ని తీసుకొచ్చి వారి ఉపన్యాసాల ద్వారా మన ప్రాంతం అందరూ కూడా చైతన్యపరిచి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కళల్ని నిజం చేయాలని చెప్పేసి ప్రతి క్షణం కూడా పడుతూ ఎన్నో మంచి ఫలితాలు సాధిస్తున్న సంగతి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి ఆపకుండా అన్నీ కూడా మరి ఈ నెలలో అందరూ కూడా మహనీయుల యొక్క జయంతులు ఉన్నాయి. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది, బాబు జగజీవన్ రామ్ గారిది, అదేవిధంగా జ్యోతిరావు పులే గారిది, ఇలా మహనీయులు ఎంతోమంది త్యాగం చేసి ఈరోజు మనం చక్కగా స్వేచ్ఛాయుత వాతావరణం